గ్రంథానికి ముందు, యూదా పత్రికకు ముందు 225వ పేజీ, 26వ పేజీ. ఈ యోహాను రాసిన 3వ పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది. ఈ అధ్యాయంలో 14 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ 14 వచనాలలో 3 వ్యక్తులను దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. యోహాను గారు రాయడం జరిగింది. మొదటి వచనం నుండి మనం చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వద్దాం. మొదటి వచనం నుండి, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని గాయు అనేటువంటి తన ప్రియుడికి యోహాను గారు రాస్తా ఉన్నారు. ప్రియుడుగా గాయుని ఇచ్చాడు యోహాను గారు. గాయు అంటే ఆనందము అని అర్థము. ఈ విషయంలో యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రియుడైన గాయుకు శుభమని చెప్పి వ్రాయునది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుము అంటారు. ఆత్మ వర్ధిల్లాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన ఆత్మ వర్ధిల్లాలి. శారీరకంగా ఎంత ఎత్తు ఎదిగేమా, ఎంత హైట్ పెరిగామా, వెయిట్ పెరిగామా కాదు, భూలోకంలో ఎంత సంపాదించుకున్నామా కాదు, కానీ ఆత్మీయంగా వర్ధిల్లాలి. మనం గాయు ఆత్మీయంగా వర్ధిల్లాడని యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మీయంగా వర్ధిల్లాడు కనుక నీవు అదే ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సుఖముగాను ఉండవలనని ప్రార్థిస్తా ఉన్నాను అంటున్నాడు. ఈ గాయు అనేటువంటి ఈయన ఆత్మ విషయంలో వర్ధిల్లినటువంటి వాడిగా, పరిచర్య విషయంలో భారం కలిగినటువంటి వాడిగా, సంఘము విషయంలో భారం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియుడైన గాయు. మనము ప్రియులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రియులముగా ఉండాలి, ఇష్టలముగా ఉండాలి. 3వ వచనం చదివితే, నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుకుని. ఏ యొక్క సాక్ష్యం ఎలా ఉందో చూడు. సత్యమును గూర్చి అంటా ఉన్నాడు. సత్యముగా బ్రతుకుచున్నాడు. తన జీవితంలో సత్యమును అనుసరించేవాడిగా. సత్యము మనల్ని ఎలా చేస్తుంది? సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. సత్యము చెప్పినప్పుడు చాలా ఫ్రీ అయిపోతాం మనం. సత్యము పలకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక అబద్ధాన్ని మాట్లాడాలని మనం తలంచినప్పుడు ఆ అబద్ధానికి ఒక్క అబద్ధానికి చాలా అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి, చాలా మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ సత్యము మనల్ని స్వతంత్రులుగా మార్చింది. సత్యము మాట్లాడినప్పుడు మనము సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోహాను గారు గాయని గురించి. నీవు సత్యమును అనుసరించితివి అంటామన్నాడు. అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా నేను విని బహుగా సంతోషించితిని అంటున్నాడు. ప్రవర్తనలో కూడా సత్యమును గురించినటువంటి సాక్ష్యము గాయ జీవితంలో యోహాను గారు విన్నాడు. ఆత్మీయులుగా మనం ఉన్నాం. మన విషయంలో మన ప్రవర్తన సత్యముగా ఉంటుందా? ఇక్కడ ఒక ప్రవర్తన, మరొక స్థలంలో మరొక ప్రవర్తన. మందిరంలో ఒక విధంగా, మెట్లు దిగితే మరొక విధంగా మన ప్రవర్తన ఉందా? సత్యముగా నువ్వు ప్రవర్తించినట్లు నేను విని బహుగా సంతోషిస్తున్నాను. యోహాను గారికి ఎంత సంతోషం కలిగింది గాయ విషయంలో. మన విషయంలో, నా ప్రవర్తన విషయంలో
మన దేవునికి సంతోషం కలగాలి, మన పైన ఉన్న నాయకులకు కూడా సంతోషం కలగాలి. మన ప్రవర్తన సత్యముతో కూడినటువంటి ప్రవర్తనగా ఉండాలి. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నిజమే కదా, మన పిల్లలు సత్యముగా మంచిగా నడుచుకుంటూ ఉంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది. ఆ విధంగా ఆయన సత్యమును గురించి సత్యమును అనుసరిస్తూ ఉన్నాడు కనుక ఆ మాటను వినటి కంటే నాకు ఇంకా ఎక్కువైన సంతోషం ఇంకేముంది. నిజమే, మనం అంటాం మన పిల్లల విషయంలో, నా బిడ్డలో బాగుండాలని నా ఆశ, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని నా ఆశ, అంతకన్నా ఎక్కువైన సంతోషం నాకేముంది అంటాం. మరి ఆత్మీయులో మనము తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి మనలను తన సొత్తుగా మార్చుకున్నటువంటి మనము ఇంకెంత సత్యంగా ప్రవర్తించాలి. మనము అలాగే సత్యంగా ప్రవర్తించినప్పుడు ఎక్కువైన సంతోషం దేవునికి కలిగింది, మనపై నాయకులు కలిగింది. అలాంటి సత్య ప్రవర్తన మనలో ఉండాలి. 5వ వచనంలో, ప్రియుడా వారి పరదేశులను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయించున్నావు. మనలో ఎలా ఉండాలంట? విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. రక్షణ పొందాము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం, విశ్వాసులము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. విశ్వాసానికి తగినట్లుగా మన పనులు ఉన్నాయా? ఎక్కడున్నా విశ్వాసానికి తగినట్లుగా మన పనులు ఉన్నాయంటే ఉండట్లా. చాలా సార్లు ప్రార్థన వరకు ఓకే, తర్వాత మన పనులు మన విశ్వాసం తగినట్టు కాకుండా అన్యాచారాలు చేసే వరకు ఉంటాం. ఆఖరికి ఈ రోజుల్లో సేవకులు కూడా ఎలా తయారంటే వాళ్ళ ప్రార్థన వాళ్ళు ముగించుకొని అన్యాచారాలకు సమయం ఇచ్చే వారిగా తయారయ్యారు సేవకులు కూడా. కానీ యోహాను గారు అంటా ఉన్నారు, బాహ్య విషయంలో విశ్వాసులకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించావు, నువ్వు జీవించావని సాక్ష్యం ఇస్తావు. మన విషయంలో మనము విశ్వాసముగా పిలువబడుతున్నటువంటి మనము విశ్వాసమునకు తగినట్లుగా జీవించగలుగుతూ ఉన్నామా? విశ్వాసమునకు తగినట్లుగా జీవించాలి. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చేది. అలాంటి వారంట ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ప్రేమను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఎన్ని సాక్ష్యాలు గాయ జీవితంలో ఉన్నాయి. ఆయన సత్య ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు, విశ్వాసులకు తగినట్లుగా ప్రవర్తిస్తున్నాడు, నడుచుకుంటూ ఉన్నాడు, అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యాలు గాయ విషయంలో యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. మన విషయంలో ఇలాంటి మంచి సాక్ష్యాలు మనం వినగలుగుతూ ఉన్నామా? మనతో చెప్పనవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళు చెప్పనవసరం లేదు. మన విషయమై బయట వాళ్ళు సాక్ష్యం వేయాలి. 7వ వచనం, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. దేవునికి తగినట్లుగా సాగనంపాలి. ఎంత మంచి మంచి మాటలు గాయ విషయంలో మనం వింటూ ఉన్నాం. మరి 9వ వచనంలో ఇంకొక వ్యక్తి కనబడతా ఉన్నాడు మనకి. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మును అంగీకరించలేదు. ఈయన ఎలా ఉన్నాడంటే, ఇంకా చదువుకుంటూ వస్తే, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు పలుకుచు
అలాగే వచ్చేవారిని కూడా ఆటంకపరిచేవాడుగా, పరిచర్యలోనికి వచ్చేవారిని, దేవుని సన్నిధికి వచ్చేవారిని కూడా ఆటంకపరిచేవాడుగా వెలివేస్తా ఉన్నాడంట వారిని. మనలను బట్టి చాలా మంది దేవుని సన్నిధికి రావడానికి కష్టపడతా ఉంటారు. ప్రార్థనకు రండి అంటే మీరు ముందు సక్రమంగా ఉండండి అంటారు. అలాగా ఈయన వచ్చేటువంటి వారిని ఆటంకపరిచేటువంటి వాడుగా, అంత మాత్రమే కాదు కానీ వారిని వెలివేస్తూ ఉంటారు. దేవుని పనిని ఆటంకపరుస్తూ ఉన్నాడు. దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగిన వారైతే, దేవుని పని విషయంలో ముందంజ వేసిన వారైతే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను చూద్దాం. దేవుని సన్నిధిలో మనము ప్రయాసపడినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఇచ్చినప్పుడు, ఆయన పని కొరకై వాడబడినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూద్దాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని పని విషయంలో, దేవుని బిడ్డల విషయంలో ప్రేమ చూపినప్పుడు దేవుడు మరచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. గాయలాగు ప్రేమించాడు దేవుడు, దేవుని బిడ్డలను ప్రేమించాడు, దేవుని పరిచర్యను ప్రేమించాడు. గాయని దేవుడు మర్చిపోతాడా? అన్యాయస్తుడు అవుతాడా? ఈరోజు మనం దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగిన వారమై, దేవుని పని విషయంలో, దేవుని బిడ్డల విషయంలో ప్రేమ కలిగిన వారమైతే మనలో దేవుడు మర్చిపోతాడా? ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదంట. నిజంగా మనం ఆయన పని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. 13వ వచనంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. దేమేత్రియ అందరి వలనను, 3వ యోహాను పత్రిక 12వ వచనంలో, 3వ యోహాను పత్రిక 12వ వచనంలో దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ సాక్ష్యము సత్యమైనదని నీ వెలుగుదువు అంటూ ఉన్నాడు. ఈయన ఈ 3వ వ్యక్తి కూడా సత్యమును అనుసరించుచూ ఉన్నాడు. ఆయన గురించి కూడా మంచి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. సత్యమును ఆయన అంట అనుసరిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మంచి సాక్ష్యము పొందినటువంటి వాడుగా ఉన్నాడు. వీరిద్దరూ మంచి సాక్ష్యాన్ని పొందారు. కానీ మరొక వ్యక్తి దియత్రియఫే అనేటువంటి వ్యక్తి దేవుని సంఘమును ఆటంకపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనము దేవుని సంఘమును ఆటంకపరిచే వారుగా ఉండకూడదు. కానీ దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగిన వారమై, నమ్మకము కలిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు వెళుతూ ఉంటే దేవునికి మహిమ వస్తుంది. దేవుడు ఆ విధంగా మనలను ప్రేమించిన వాడుగా ఉంటాడు. మనల్ని ఎలా చేస్తాడంటే, దేవుని ప్రేమించిన వారుగా మనం ఉంటే, దేవుని పని విషయంలో మంచి సాక్ష్యం మనం సంపాదించుకుంటే, 2వ తిమోతిలో రాసిన పత్రిక, తిమోతి 2వ పత్రికలో మనలను అర్హమైన పాత్రలుగా చేస్తాడు ఆయన. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అనుదినము 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనాను వీటిలో చేరక తమ్ము తాము పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. ఈ గాయలాగా మనం ఉంటే, దేవుని ప్రేమించే వారంగా ఉంటే, సత్యమును అనుసరిస్తూ ఉంటే మనల్ని ఎలా చేస్తాడు? దేవుడు అర్హమైన పాత్రలుగా వాడుకుంటాడు.
శ్రద్ధ కలిగిన వారమై ఉన్నాం, కానీ మన పనుల విషయంలో మాత్రం చాలా శ్రద్ధను చూపిస్తూ ఉంటాం. మొదటి తిమోతిలో రాసిన పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. మొదటి తిమోతి 4:11 నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అంటున్నాడు. ఈ గాయకుడు అలాగే దేవుని ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, సత్యమును అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఇక్కడ కూడా మనకు మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన జీవితంలోనంట తృణీకరించబడేటువంటి వారంగా ఉండకూడదు. మరొక వ్యక్తిని మనం చూసే ఆయన ఎలా ఉన్నాడంటే, సంఘానికి వచ్చే వారిని నాటకపరుస్తూ ఉన్నాడు, దేవుని పని నాటకపరుస్తూ ఉన్నాడు, జనాన్ని వెలివేస్తూ ఉన్నాడు. అలాంటి వారిని ఎలాగ పిలుస్తారు? అలాంటి వారిని ఏమంటారు? ఈ ఏంద్ర ఇట్లా తయారయ్యాడు అని అసహించుకుంటారు. అలా తృణీకరించబడేటువంటి వారిని మనం ఉండకూడదు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, యవ్వన కాలం అంటే ఎవ్వరు తృణీకరించబడకూడదు. అలా ఉండాలంటే ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇదంతా 4వ అధ్యాయం అంతా చదువుతుంటే ఈ లిస్టుని మనకి అర్థమవుతుంది. వీటన్నిటిలో చేరకూడదు. వీటన్నిటిలో చేరకుండా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు దేవుని చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండాలి. ఏం చదవాలి? మనం ఏం చదవాలి? దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనం అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అంతేకాని ఏదేదో చదవడానికి వెళ్ళలేదు. ఏదేదో చదివితే మన జీవితాలు కూడా ఏదేదో విధంగా ఉంటాయి కదా. చదువుట ఎందు మనం నిలకడగా ఉండాలి, చదవాలి. అలాగే హెచ్చరించాలి. ఎవరిని హెచ్చరించాలి? చాలా మంది రాలేదు కదా. అలాంటి వారు ఎందుకు రాలేదు? ఎక్కడ వెళ్ళావు? ఏమీ బాగలేదా? లేకపోతే ఏమైనా సమస్య ఉందా అని హెచ్చరించాలి. అంతేకాదు వారు ఆత్మీయంగా దిగజారిపోతున్నప్పుడు కూడా వారిని మనం హెచ్చరించాలి. ఎందుకు ఇట్లా అయిపోతున్నాం? ఏమైంది నీకు? దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాం? సంఘానికి ఎందుకు దూరం అయిపోతున్నాం అని మనం హెచ్చరించాలి. అది మన బాధ్యత. దేవుడు మన పేరు పెట్టినటువంటి భారం. ఆ భారం కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని పరిచర్య విషయంలో గాయ ఎంతో భారం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని సంఘాన్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ప్రియుడు అని వ్యవహారం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుడుగా వ్యవహారం గాయని పిలుస్తూ ఉన్నాడు. అలాగ ప్రియులుగా మనం ఎంచబడాలి. ఆ విధంగా మనం ఉండాలంటే మనము దేవుని ప్రేమించే వారంగా, సత్యమును అనుసరించే వారంగా ఉండాలి. అలాగనే దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మన హృదయమైన పరంగా రాసుకోవాలి దేవుని వాక్యాన్ని. అంతేకాదు హెచ్చరించాలి ప్రతి ఒక్కరిని. మనం మనకెందుకులే, వాళ్ళు వస్తే వస్తారు, రాకపోతే రాకపోతారు, వారి లోకంలో కలిసిపోతే వాళ్ళే కదా నరకానికి వెళ్ళేది అనుకుంటే మన కుటుంబీకుల విషయం మనం ఆ విధంగా అనుకుంటామా? అయ్యో నా ఇంట్లో వాళ్ళు రావడం లేదే, వాళ్ళు నరకానికి వెళితే ఎలాగా, నేను ఒక్కరినే పరలోకానికి వెళ్తే ఎలాగని మనం ఆలోచన చేస్తాం కదా. కానీ మన తోటి వారిని కూడా హెచ్చరించాలి. మన తోటి వారిని కూడా ప్రేరేపించాలి. మనం అలాగే బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి. బోధించేటువంటి వారు కూడా జాగ్రత్తగా బోధించాలి. అంతేకాదు బోధించేటువంటి వారు కూడా మొదట తనకు తాను బోధించుకొని తర్వాత ఎదుటి వారికి బోధించాలి. బోధించేవారు జాగ్రత్తగా ఉండాలి. చెప్పేవారమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాము, హెచ్చరించేటప్పుడు మన ప్రవర్తన సక్రమంగా లేకపోతే వాళ్ళే ఉంటారు. మన మాట వాళ్ళు తీసుకోరు, వాళ్ళు వినరు. ఒకవేళ కొంచెం వినయ మనసుకులైతే విన్నట్టుగానే ఉంటారు, కానీ దానిని మాత్రం అనుసరించరు. రమ్మన్నప్పుడు రారు వాళ్ళు.
కానీ మనము సక్రమంగా ఉన్నప్పుడు, మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. మన ప్రవర్తన బోధించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మనం ఏదైనా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ విధంగా గాయి చాలా ప్రియుడిగా ఎంచబడ్డాడు. అలాగూ మనము ప్రియులంగా ఎంచబడాలి. ఆయన యొక్క ప్రవర్తన ఎలాగుందని మాట్లాడుతూ ఉన్నాడు యోహాను గారు. సత్యమును అనుసరిస్తూ నడుస్తున్నాడు అన్నాడు, ఆత్మలో వర్ధిల్లాడు అన్నాడు. ఆత్మలో వర్ధిల్లతో మనకు ఉండాలి, సత్య ప్రవర్తన మనకు ఉండాలి, ప్రేమించేటువంటి మనస్సు కూడా మనకు ఉండాలి. ఈ ముగ్గురు విషయంలో, ఈ 3వ యోహాను పత్రికలో ముగ్గురు వ్యక్తులు ఈ 14 వచనాల్లో మనకు కనబడతా ఉన్నారు. వీరందరిలో ముఖ్యంగా గాయలాగా మనం ఉండాలి. గాయని ప్రియుడిగా ఇచ్చాడు యోహాను. అంత ప్రియులంగా మనం మార్చబడాలి. అంత ప్రియులుగా మార్చబడినప్పుడు సత్యమునకు స్వతంత్రం అవుతాము. దేవుని సన్నిధిలో మనం కూడా ప్రియులుగా ఎంచబడతాం. నిజంగా ప్రియులుగా ఎంచబడాలంటే అంటూ ఉంటారు కదా, మంచి అనిపించుకోవడానికంట చాలా కాలం పట్టింది. చెడు అనిపించుకోవడానికి కొంత సమయం కూడా పట్టదు. అలాగూ ప్రియుడిగా గాయనించాడంటే ఎంత ఆత్మీయంగా ఉన్నాడో, ఎంత దేవుని పనిలో ప్రయాసపడతా ఉన్నాడో, దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో ఈ గాయుడు. అందుకే ప్రియుడిగా ఎంచబడ్డాడు. ఎంత సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాంటి సాక్ష్యము మనం అందరం పొందిన వారంగా ఉండాలి. ఆత్మలో వర్తిల్లాడు ఆయన. ఆత్మలో, ఆత్మ విషయంలో, దేవుని విషయంలో, ఇంకే విషయంలో వర్ధిల్లినట్లు మాట్లాడలా. ఆత్మ విషయంలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లమంటాం. మొదట మనం ఆత్మీయ విషయంలో వర్ధిల్లితే ఆ తర్వాత మనకి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు దేవుడు. సొలొమోను విషయంలో దేవుడు జ్ఞానం అడిగితే ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు ఘనతనిచ్చాడు. మనం కూడా ఆత్మ విషయంలో జాగ్రత్త కలిగిన వారైతే మనల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు, సౌఖ్యంగా ఉంచుతాడు, సుఖముగా ఉంచుతాడు, సమాధానంగా మన కుటుంబం వేస్తాడు. మనము ఆత్మ కలిగిన వారమై, ఆత్మలో వర్ధిల్లిన వారమై ఉండాలి. గాయం వంటి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. పరిచర్య విషయంలో పట్టుదల కలిగిన వారమై, భారం కలిగిన వారమై, గాయ పరిచర్య విషయంలో ఎంతో ప్రేమను చూపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఆ విధంగా మనం కూడా మన ప్రవర్తనను కాపాడుకొని గాయలాగా పరిచర్య విషయంలో, దేవుని సన్నిధి విషయంలో ప్రేమ కలిగి, సత్యం కలిగి, ఆత్మలో వర్ధిల్లుచు శాశ్వతంగా ప్రియులముగా మార్చబడదుగాక. ఈ చిన్న వాక్యము, కొద్ది మాటలు దేవుడు మన వెలుగులో దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళదాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి అయినా ముగ్గురు వ్యక్తులను మాకు చూపించారు. నాయన 3వ యోహాను పత్రికలో దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకన్నా ముఖ్యంగా గాయని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన యోహాను కుమార్ మాట్లాడుతున్నాను, నా ప్రియుడు అంటూ ఉన్నాడయ్యా. మీకు స్తోత్రాలు. ఎంత మంచి సాక్ష్యము పొందుకున్నాడు దేవా. అలాంటి మంచి సాక్ష్యము మా జీవితంలో మీరు దయచేయండి, కృప చూపండి. ఆత్మలో వర్ధిల్లే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. సత్య ప్రవర్తన కలిగిన వారంగా మీరు మమ్మల్ని మార్చండి, కృప చూపండి దేవా. సహాయం చేయండి అయ్యా. మీ స్తోత్రాలు. ప్రేమించే విషయంలో కూడా మంచి సాక్ష్యమును పొందుకోవడానికి కృప దయచేయండి. పరిచయ విషయంలో మంచి సాక్ష్యమును పొందుకోవడానికి భారం కలిగిన వారముగా, బాధ్యత కలిగిన వారముగా నాయన మీ పని చేసినప్పుడు ప్రభావ మీకు స్తోత్రాలు. నాయన మీరు అన్యాయస్తుడు కాదు నాయన. పరిచర్య చేసినటువంటి వారిని మర్చిపోవడానికి మీరు అన్యాయస్తుడు కాదు నాయన. మీకు స్తోత్రాలు. మా ప్రభావ మీరు కృప చూపండి, నడిపించండి, బలపరచండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే మేము నా తండ్రి దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభావ. మేమునైనా మీ వాక్యాల చదువుడులో నేను ఎడతెగని వారిగా ఉంచండి తండ్రి. కృప చూపండి నాయన. మా తోటి వారిని హెచ్చరించే వారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి, బాధ్యత కలిగిన వారిగా మమ్మల్ని మార్చండి, కృప చూపండి దేవా. సహాయం ఇచ్చేది అలాగా నేను తండ్రి. మా ప్రభావ మీకు స్తోత్రాలు. బోధించేటువంటి నేను మనసు కలిగినప్పుడు బోధించే సమయంలో జాగ్రత్తగా బోధించే జ్ఞానమును మీరు మా అందరికీ దయచేయండి, కృప చూపి నడిపించండి. ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన శక్తిని నాయన మాకు మీరు దయచేయండి, కృప చూపండి.
అయినా నిద్రాత్మను దూరపరచదు. ఆశను, ఆసక్తిని, ప్రార్థన భారమును ఒక్కొక్కరి హృదయంలో మీరు పెట్టమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఈ రాత్రి మేము అడిగే ప్రతి మనమని మీ పాదాల దగ్గర పొందుకోవడానికి మీ కృప దయచేసి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించడానికి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.